ప్రభుత్వంతోని పని చేయించుకునుడు మన హక్కు, దాన్ని లంచంతోని కొనొద్దు. వాస్తవమే కదా. అరే మన పని మనకు చేయించుకునేందుకు పైసలు ఇచ్చుడేందుకో నాకు అర్థమైతలేదు. అరే సర్కారు జీతాలు ఇయ్యబట్టే ఆ జీతం పైసలు కూడా మనయేనాయే. ఇక ఇవి కాదని ఇంకా లంచం ఏందల్లా అసలు. అంటే సర్కారు కొలువులు అంటే లంచాల కొలువులు అనుకుంటున్నారా, లేకుంటే జనాలకు పని వేసి పెట్టే కొలువులు అనుకుంటున్నారా? అరే లేకుంటే ఏందోలా ఇది చిన్నదానికి పెద్దదానికి లంచం 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 ఏంది ఇట్లా వీకదినుడేంది చెప్పుండ్రి. నాకు ఇప్పుడు ఇంత కోపం ఎందుకు వస్తున్నదో తెలవాలంటే కరీంనగర్ కలెక్టర్ ఆఫీసుకు రాను వల్ల మీకు కూడా కోపం వస్తుంది చూస్తే. చూడురి, ఇప్పుడు మనం కరీంనగర్ లో ఉన్న కలెక్టరేట్ ఆఫీసులో ఉన్నాం. ఆడ ప్రజావాణి కార్యం నడుస్తుంది. అవ చూడురీళ్లను, అవో ముగ్గురు ఒకటే నమూనాల టీషర్ట్ వేసుకొని వచ్చిరు కదా, కొత్త రకం టీషర్టులు అయ్యింది. ఆగురి, వీటి మీద ఏం రాసి ఉన్నదో మనం చదువుదాము. తహసీల్దార్ రమేష్ దాష్టికం నశించాలే, బుక్కులు దిత్తుడు లంచాలు బొక్కుడు, ఇదేనా న్యాయం, మాకేది అభయం, దళితులంటే అలుస, సిగ్గు సిగ్గు. ముచ్చట అర్థమైంది కదా నల్లా. వీటి మీద రాతలు చదువుడుతోనే నేను ఇంకా వివరంగా చెప్తా. షిగురుమామిడి మండలంలో ముదిమాణిక్యంలో ఉన్న వీళ్ళ భూమినే వీళ్ళు సాగు చేసుకునేందుకు తహసీల్దార్ రమేష్ సారు లంచం అడుగుతాండట. 3 లక్షలు ఇస్తేనే మీకు పర్మిషన్ ఇస్తా, లేకుంటే ఇయ్యనే ఇయ్యా అని గోస ఉచ్చుకునుడు. 3 లక్షలు ఏడికేలు పట్టుక రావాలి, అయినా లంచం ఎందుకు ఇయ్యాలి? ఇదే ముచ్చట కలెక్టర్ ఆఫీసు పెద్ద సార్లకు చెప్దామంటే వాళ్ళు లోపలికి రానిచ్చుడు లేదట. అందుకే ఇగో ఇట్లా టీషర్టుల మీద రాతలు రాసుకొని వచ్చి నిరసన చేసిర్రు. ఏమంటవే దేవేందర్ అన్న? నాన్న పేరు బోయిన కొమరయ్య, అమ్మ పేరు దేవేంద్ర. గతంలో వీళ్ళ పేరు మీద ప్రభుత్వం ఏదైతే పట్టా అసైన్ ల్యాండ్ 28 గుంటలు ఇచ్చిందో దాన్ని ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న చిగురుమాడి మండల ఎంఆర్ఓ రమేష్ సార్ గారు మా పట్టా రద్దు చేస్తా అంటూ గత సంవత్సర కాలం నుంచి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో తన డ్రైవర్ చేత 5 లక్షల రూపాయలు మమ్మల్ని లంచం అడగగా మేము దాన్ని కలెక్టర్ గారికి తెలియపరుస్తూ కంప్లైంట్ చేసినందున అప్పటి నుండి ఇప్పటి వరకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బుక్కుల్లో రికార్డ్స్ అని కొట్టేసి ఆఫీసులలో రికార్డు లేకుండా చేసి మీది అక్రమ పట్టా అంటూ తను మమ్మల్ని తీసేయిస్తా అని చెప్పేసి టార్గెట్ చేసింది. క్యాస్ట్ కులం సర్టిఫికేట్ గురించి అప్లై చేసుకుంటే కూడా నా భార్య కులం సర్టిఫికేట్ను రిమార్క్ అని చెప్పేసి పక్కకు పెట్టేసింది. ఇన్నరా అది సంగతి కాదోల్లా. అసలు ఈ సర్కారు కొలువులు చేసేటోళ్లకు లంచాలు ఎందుకు ఇవ్వాలి? వాళ్ళకి జీతాలు అత్తలేవా? ఇదేనా ప్రజాపాలన అంటే? అసలు వాళ్ళ భూమికి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేందుకు లంచాలు ఎందుకో? ఇక ఈ షెయ్యిపాటి ప్రభుత్వం వచ్చినాక కొందరు ఆఫీసర్లు ఏందోల్లా గింత ఘోరంగా లంచాలకు మరిగిర్రు. వీళ్ళు ఎంత గోస పడితే ఇగో ఇట్లా కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చి మరీ నిరసన చెప్తారు. చెప్పుండ్రి మీరే. ఈ లంచాలకు నా వాడెత్తు ఏందో ఏమో పోన్రమ్మా.